కొన్నిసార్లు అంటే పాపానికి ప్రక్షాళన ఉంటుంది అంటారు కదా! మరి నిజంగా అలా ప్రక్షాళన ఉంటే మళ్ళీ ఎందుకు అనుభవిస్తున్నామంటారు? హా! పాపానికి ప్రక్షాళనకి కొన్ని రూల్స్, మెథడ్స్ చెప్పారు. దట్ మీన్స్ నువ్వు లోపల నుంచి క్లియర్ అయిపోయి, ఆ పాప ప్రక్షాళన చేసుకోవడానికి. ఇక్కడ రోజు చేసే తప్పులన్నీ చేసేస్తూ, ప్లస్ ఒకసారి వెళ్లి ప్రక్షాళన చేసుకుంటాను అంటే కాదు. హ్మ్. వీటన్నిటికి క్లియర్ రూల్ ఉందండి. దట్ యువర్ ఇంటెన్షన్ ఆఫ్ పాప ప్రక్షాళన ఈజ్ సో ఇంపార్టెంట్. నేను చేసిన తప్పులన్నీ చేసి 60 ఏళ్ళకోసారి స్నానం చేసేస్తాను, లేకపోతే ఆ వ్రతం పూజ చేస్తాను ఈజ్ రాంగ్. ఆ! మనకి పాప ప్రక్షాళన అంటే తెలియక కొన్ని మనకి చేస్తాం. అవును. అది భౌతిక విషయాలు కానీ, ఆధ్యాత్మిక విషయాల్లో కానీ, ఇలాగ మనం కొన్ని తెలియని పాపములు జరుగుతాయి కాబట్టి, అలాంటి వాటికి ప్రక్షాళన. హ్మ్. ఒక్కసారి మనకి ప్రారబ్ధంలోకి వచ్చాక, అది అనుభవించే తీరుతాం. ఓకే. అందులో కొంత ఉపశమనం మనకి ఋషులు, మునులు వీళ్ళంతా తపస్సు చేసి ఇవే అడుగుతారు. హ్మ్. మానవ జన్మ మానవ జాతి చాలా బాధలు పడుతుందండి. ఏదైనా చెప్పు, ఏదైనా చెప్పు అంటే మనకి ఒక సత్యనారాయణ స్వామి వ్రతం వచ్చినట్టు. సరే మనుషులు బాధపడుతున్నారు ఏం చేయాలి అని అడిగితే ఒక వ్రతం చేసుకోండిరా, ఓ మంచి మార్గంలో ఉండండిరా, నలుగురికి దానం చేయండిరా, లేనివాడికి తిండి పెట్టండిరా, నీకు అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది తినిపించండిరా. ఇలాగ మనకి ఎన్ని రకాలుగా చెప్పారంటే